నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పులివెందులలో బిజీగా గడిపిన సీఎం జగన్మోహన్ రెడ్డి కోట్లాది రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ప్రజాప్రతినిధులు అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రంజాన్ మాసం మొదలు నెలవంక దర్శనమివ్వడంతో గూడూరు పట్టణంలోని పెద్ద మసీదు వద్ద బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్న ముస్లిం సోదరులు. టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం. గూడూరు పట్టణంలోని 12వ వార్డులో నిర్వహించిన శంఖారావం కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మాట్లాడి కరపత్రాలు అందజేసిన పాసం సంధ్యారాణి నాయకులు. విశ్వనాథుడికి వైభవంగా ఏకాంత సేవ. మనుగోలు సమీపంలో వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో పర్యటించారు. అక్కడ జరిగిన 10 అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో మొత్తం 10 అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ముందుగా 500 కోట్ల రూపాయలతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ సర్వజన ఆసుపత్రిని సీఎం ప్రారంభించారు. అక్కడే ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ ఆసుపత్రి 51 ఎకరాల్లో నిర్మించారు. అనంతరం మెడికల్ కళాశాల ఆసుపత్రికి సంబంధించిన వివరాలను సీఎం జగన్ కు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కృష్ణబాబు వివరించారు. ఆ తర్వాత 20 కోట్లతో నిర్మించిన బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ను ప్రారంభించారు. అక్కడి నుండి బయలుదేరి డాక్టర్ వైఎస్ఆర్ మినీ సెక్రటరియల్ కాంప్లెక్స్ ను చేరుకుని దాన్ని కూడా ప్రారంభించారు. అలాగే డాక్టర్ వైఎస్ఆర్ జంక్షన్ కు వెళ్లి 11 కోట్లతో నిర్మించిన సెంట్రల్ బౌల్వార్డ్, 70 లక్షలతో నిర్మించిన వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్, 80 లక్షలతో అభివృద్ధి చేసిన గాంధీ జంక్షన్ ను ప్రారంభించారు. అనంతరం డాక్టర్ వైఎస్ఆర్ ఉల్మెల్లా లేక్ ఫ్రంట్ ని సందర్శించి పరిశీలించారు. ఆ తర్వాత 175 కోట్లతో ఏర్పాటు చేసిన ఆదిత్య బిర్లా యూనిట్ కు చేరుకుని ఫేజ్ 1 ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, కలెక్టర్ విజయరామరాజు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నెలవంక దర్శనమిచ్చింది. దీంతో గూడూరు పట్టణంలోని పెద్ద మసీదు వద్ద ముస్లిం సోదరులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ముస్లింలు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. నెలవంక కనిపించడంతో ముస్లింలు సంబరాలు జరుపుకున్నారు. గూడూరు పట్టణంలోని పెద్ద మసీదు వద్ద రంజాన్ నెల ఆరంభం నెలవంక దర్శనంతో ముస్లిం సోదరులు ముర్తుజా ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. మంగళవారం నుండి రంజాన్ పండుగ వరకు ముస్లింల ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. యువకులు చిన్నారులు కేరింతలు కొడుతూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొని ఆనందం వ్యక్తం చేశారు. मजलिस की तरफ से तमाम मुसलमान हिंद और तमाम हिंदुस्तानियों को रमज़ानुल मुबारक का महीना मुबारक हो। इस रमज़ानुल मुबारक के महीने में बहुत ही खुशी और आमद है कि तमाम हजरात इसमें अल्लाह तबारक व तआला की खुशियों को बरकरार रखते हैं और अल्लाह तबारक व तआला की दिए हुए रोज़ों को अदा करते हैं और तरावी पढ़ते हैं। और तमाम मुसलमानों को मेरी तरफ से और तमाम कमेटी की तरफ से ये इतला दी जाती है। तमाम हजरात रमज़ान मुबारक रहमतुल्लाहि बरकातहू. గూడూరు పట్టణ ముస్లిం సోదరి సోదరులకు రంజాన్ నెలవంక శుభాకాంక్షలు. ఈ రోజు నుండి 1 నెల రోజులు భక్తి శ్రద్ధలతో రంజాన్ ఉపవాస దీక్షలు క్రమం తప్పకుండా విధించాలని కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. ఈ రోజు నుంచి జామియా మస్జిద్లో బయట నుంచి వచ్చిన స్టూడెంట్స్కి, ఇంట్లో వసతి లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏంటంటే సహారీ ఇంతజాం చేయడం జరిగింది. ఇది జామియా మస్జిద్ తరఫున ప్రతిరోజు 30 రోజులు సహారీ ఇంతజాం జామియా మస్జిద్లో ఉంటుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ప్రతి రోజు సహారీ చేయదలుచుకున్న వాడు ముందుగానే మగ్రిబ్ నమాజ్ తర్వాత
దోమల రహిత మోడ్రన్ నెల్లూరు నగరాన్ని నిర్మించగల సమర్థులు మాజీ మంత్రి నారాయణ అని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుణకుల కిషోర్ తెలిపారు. నెల్లూరు గ్రామీణ పరిధిలోని 30వ డివిజన్ పరిధిలోని వైఎస్ఆర్ నగర్లో కనీసం పాఠశాల ముందైన రోడ్లు వేయాలని కోరుతూ నగర కమిషనర్కు పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం కిషోర్ మాట్లాడుతూ 1000 కోట్లతో గ్రామీణ అభివృద్ధి పరుగులు పెడుతోందని వైకాపా నాయకులు చెబుతుండడం హాస్యాస్పదంగా ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. 1000 కోట్లతో నెల్లూరు రూరల్ అభివృద్ధి పరుగులు తీస్తుంది అని చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. వీళ్ళ మాటలకే పరిమితం అయినాయి, చేతలకి పరిమితం కాలేదు. ఈ రోజున నెల్లూరు రూరల్ కార్పొరేషన్ లిమిట్లో ఉన్న వైఎస్ఆర్ నగర్ని దాదాపుగా 2 సంవత్సరాలుగా స్కూల్కి అటు ఇటు ఉన్న రోడ్లైనా నిర్మించవలసిందిగా జనసేన పార్టీ తరఫున పలుమార్లు మేము ఇక్కడ వివరించడం జరిగింది. అప్పుడు ఏదైతే ఉందో ఫండ్స్ లేవని చెప్పడం జరిగింది. ఈరోజు కమిషనర్ గారిని అడిగి కనీసం స్కూల్ దగ్గర రోడ్లైనా వేయించడం దాన్ని జరగడం మనకి కోరుకున్నాము. గతంలో అధికారంలో ఉన్నప్పుడు నారాయణ గారు నెల్లూరు సిటీ వ్యాప్తంగా ప్రతి అడుగు సిమెంట్ రోడ్లు నిర్మించి డ్రైనేజ్ వ్యవస్థలు అయితేమి కాలువల వ్యవస్థ ఏమి అభివృద్ధి పదంలో పరుగులు తీయించారు. ఆయన ఎక్కడైతే ఆపాడో అక్కడ సిమెంట్ రోడ్లు ఆగిపోయినాయి. ఎక్కడ అరాకొరా పనులు తప్ప జరిగింది లేదు. నెల్లూరు నగరంలో ఏ మూల చూసినా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి పడుతుందంటే ఆ రోజు నారాయణ గారు చేసిన అభివృద్ధి అని మరొకసారి చెప్పుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసే అభ్యర్థి, అదేవిధంగా జిల్లా ఎంపీ అయినటువంటి మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు 1000 కోట్ల పరుగులు తీస్తాయని చెప్తున్నారు. కార్పొరేషన్ లిమిట్లో రోడ్లు వేయడం లేదు. కనీసం అవసరమైన రోడ్లైనా వేయమని చెప్పి ఈరోజు తెలియజేయడం జరిగింది. ఈ రోజున జనసేన, తెలుగుదేశం, బీజేపీల ఉమ్మడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఏరియాకి వెళ్ళి కోట పట్టణ పరిధిలోని శ్యామసుందరాపురంకు చెందిన షేక్ బషీర్ గుండెపోటుతో మరణించడంతో బీసీ కులాల ఐక్యత వేదిక ప్రతినిధులు చేయుత అందించారు. ఐక్యత సంఘం అధ్యక్షుడు గోపీకృష్ణ సూచనల మేరకు బషీర్ కుటుంబానికి ఇరగరాజ రవికుమార్, యాకసిరి రవికుమార్ చేతుల మీదుగా 5,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో హరీష్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. కోట మండలం శ్యామసుందరపురంలో షేక్ బషీర్ అతను చెందాడు. అందులో అతనికి మేము సంతానం దొరుకుతూ బీసీ కులాల ఐక్యతలో భాగంగా 5,000 రూపాయల అంత్యక్రియలకు 5,000 రూపాయలు అతనికి ఆర్థిక సాయం నా సంఘ కుటుంబానికి మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం రాత్రి ఏకాంత సేవ వైభవంగా జరిగింది. ఎన్నో రకాల స్వీట్లను స్వామివారికి నివేదనగా సమర్పించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విశ్వనాథుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధల్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. కమలాలయ శ్రీదేవి ఓకే సర్వకార్యేషు సర్వదా ఓం మమ నమ శంభవే తమయోభవే నమ శంకరాయ తమయస్కరాయ నమ శివాయ శివధరాయ ఓం
नमः वृक्षेभ्यो हरिकेश नमस्काराय च नमः शंभवे च मयोभवे च नमः शंकराय च मयस्कराय च नमः నాయుడుపేటలో కొలువైన శ్రీ ప్రసూనాంబ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో వసంతోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉభయదాతలుగా గోపాల్, అశోక్ వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పులివెందులలో బిజీగా గడిపిన సీఎం జగన్మోహన్ రెడ్డి కోట్లాది రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రంజాన్ మాసం మొదలు నెలవంక దర్శనమివ్వడంతో గూడూరు పట్టణంలోని పెద్ద మసీదు వద్ద బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్న ముస్లిం సోదరులు. టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం. గూడూరు పట్టణంలోని 12వ వార్డులో నిర్వహించిన శంఖారావం కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మాట్లాడి కరపత్రాలు అందజేసిన పాసం సంధ్యారాణి నాయకులు. విశ్వనాథుడికి వైభవంగా ఏకాంత సేవ. మనుబోలు సమీపంలో వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.